ప్రార్థన ఎలా చేయాలో బైబిల్లో మీరెప్పుడు చదవలేదా? ఎడతెగక ప్రార్థించమని, రోగుల కొరకు ప్రార్థించమని, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించమని, విసుగక ప్రార్థించమని, ప్రతికూలత అనుకూలతగా మారుటకై ప్రార్థించమని, రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించమని దేవుడు బైబిల్లో రాయించలేదా? ప్రభువుని నమ్ముకొని బాప్తిస్మము తీసుకొని ఎన్నో సంవత్సరాలు అనుభవం కలిగిన మీరు ప్రార్థన పట్ల ఆసక్తి చూపకపోవడం, ప్రార్థిద్దామని అడిగినా మీ అంగీకారాన్ని తెలియచేయకపోవడం మీలోని భక్తిహీనతను బయట పెట్టుకోవడమే అవుతుంది. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే వదిన. దేవునితో మాట్లాడడానికి టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడం న్యాయం కాదు. చర్చ్‌కి వెళ్ళడానికి ఆసక్తి కలుగుతుంది. పాటలు పాడడానికి ఆసక్తి కలుగుతుంది. సువార్త చెప్పడానికి ఆసక్తి కలుగుతుంది. కానీ ప్రార్థన చేయటానికే ఆసక్తి చూపలేకపోతున్నాను. అలాగని ప్రార్థన విలువ తెలియని దాన్ని కాదు, ప్రార్థించమని ఇతరులకు చెప్పని దాన్ని కూడా కాదు. కానీ నా విషయానికి వచ్చేసరికి ప్రార్థనలో చాలా వెనకపడిపోయాను. నీకు కాదు పరిమిళ, ఆ దేవునికే మాట ఇస్తున్నాను. ఈ రోజు నుండి నా చివరి రోజు వరకు ప్రతిదినము నేను ప్రార్థనకు కొంత సమయం కేటాయిస్తాను. పనులు ఎక్కువగా ఉన్నా, పిల్లలు ఆటంకంగా మారినా, చివరకు నా శరీరం సహకరించకపోయినా దేవునితో మాట్లాడడం ఆపను. ప్రార్థనకు ప్రాధాన్యత తగ్గనివ్వను.